ఈ తెలుగు సినీ పరిశ్రమ మీద ముద్ర ఎలాంటి? డెఫినెట్గా మా ఇంతవరకు మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం మాకు శ్రీదేవి ఉంది అని. ఇప్పుడు ఆవిడ లేకపోవడం అనేది లోటు. ప్రతి ఫ్యామిలీలోనూ ఈ డిస్కషన్ ఈరోజు జరుగుతుంటుంది శ్రీదేవి గురించి. ఎందుకంటే నరనరాల్లోనూ జీర్ణించిపోయింది శ్రీదేవి గారు. ఈ లాస్ట్ ఆవిడ నెలల పిల్లప్పటి నుంచి ఆర్టిస్ట్గా చేయడం వల్ల చాలా చాలా పెద్దవాడి, మాకనే పెద్దవాడు అనుకుంటాం, కానీ 54 ఎంతో ఉంటాయి ఆవిడ వయసు. చాలా చిన్న వయసు నుంచి కమలాసన్ గారు లాగే చిన్న వయసు నుంచి చేయటం. ఆకలి రాజు ఎంత బాగుంటుంది ఆవిడ చేసింది ఒక సినిమా. ఇటు కమర్షియల్గా చేస్తూ ఇటు ఆర్ట్ ఫిల్మ్స్ కూడా చాలా చేసింది ఆవిడ. ఆవిడతో యాక్ట్ చేసినట్లు అందరూ అదృష్టవంతులు. మేము శ్రీదేవితో చేసేవాళ్ళు చెప్పడం. ఎనీహో ఆవిడ లేని లోటు మాత్రం తీర్చలేదు. మరణం అనేది అందరికీ సహజమే, కానీ థింక్ డిఫరెంట్ కదా సార్. ఇది అసలు నేను తెల్లగట్ట చెప్పాను కదా, తెల్లగట్ట 3 గంటల ఫోన్ రాగానే ఒక 2 నిమిషాలు బ్లాక్గా ఉన్నా. ఏంటి మళ్ళీ మెసేజ్ వచ్చింది. అంటే నేను ఇలా శ్రీదేవి గారు పాజిటివ్ అని వెంటనే ఫోన్ చేస్తే నాకు ఛానల్ నుంచి వచ్చింది. ఫస్ట్ ఫోన్ ఛానల్ నుంచి వచ్చింది. నాకు భయం వేసింది ఛానల్ పెట్టడానికి. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిలో ఉంటుంది ఆవిడ. ఎప్పుడు చూసినా కొంతమంది ఆర్టిస్టులు జనాలు గుండెల్లోకి దూసిపోతారు. దాంట్లో శ్రీదేవి గారు మెయిన్. ఇంకా చావుని మాత్రం మనం ఏం చేయలేము. అది కానీ ఇంత చిన్న వయసులోనా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనా అంటే శ్రీదేవికి కూడా చావు ఉందా అనిపిస్తుంది. నాకు ఫస్ట్ శ్రీదేవి గారు చనిపోగా నాకు ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన శ్రీదేవిని ఆరాధించినట్టు ఏ అభిమాని ఆరాధించలేమో. అంత పెద్ద డైరెక్టర్ అండి రామ్ గోపాల్ వర్మ. నాకు ఎందుకంటే రాఘవేంద్రరావు గారి ఫంక్షన్కి శ్రీదేవి గారు వస్తే ఆయన రాఘవేంద్రరావు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి లేకపోతే హగ్ చేసుకుని శ్రీదేవి కాళ్ళకి దండం పెట్టాడు. ఎంత అభిమానం ఉంటే అంటే ఆవిడతో డైరెక్ట్ చేసుకోవడం, క్షణక్షణం డైరెక్ట్ చేసుకుని ఎంత అభిమానులు. అలాంటి రామ్ గోపాల్ వర్మ లాంటి అభిమానులు కోకొలలో, అందులో నేను కూడా ఒకటి. నేనే కాదు, నా వయసు ఉన్నవాడు ప్రతి వాడు ఇంచుమించు శ్రీదేవికి అభిమానిగా ఉంటాడు. పెద్దగా కేవలం లేదు.